హాయ్ అండి, ఈరోజు వీడియోలో హెర్బలైఫ్ న్యూట్రిషన్లో బెస్ట్ అండ్ ఫేవరెట్ ప్రోడక్ట్ అయిన ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాం. ఫేవరెట్ ప్రోడక్ట్ అని ఎందుకన్నాను అంటే చాలామంది బరువు తగ్గాలి అని ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్లో షేక్స్తో పాటు కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడతారు కదా. కొన్ని రోజులు వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత మానేస్తారు. మిగిలిన అన్ని ప్రొడక్ట్స్ మానేసినా కూడా ఈ ఎఫ్రెష్ని మాత్రం చాలామంది లైఫ్ లాంగ్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. అంత బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ ప్రోగ్రాంలో ఈ ఎఫ్రెష్ని ఇస్తారు. బాడీ క్లెన్సింగ్కి స్టార్ట్ చేసిన, లేదంటే వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి, హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి న్యూట్రిషన్ని స్టార్ట్ చేసిన ఏదైనా కూడా ముందు ఈ ఎఫ్రెష్ అనేది మెయిన్ అన్నమాట. అయితే ఈ ఎఫ్రెష్లో ఏమేమి ఉంటాయి, ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఎఫ్రెష్లో మొత్తం 8 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది. చాలామంది మొదట బేసిక్గా లెమన్ ఫ్లేవర్తో స్టార్ట్ చేస్తారు. ఇది జింజర్ ఫ్లేవర్ అండి. నాకైతే అంటే వర్షాకాలంలో నేను జింజర్ ఎక్కువగా యూజ్ చేస్తానన్నమాట. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిలో ఉండే ఫ్లేవర్స్ ఏమిటంటే లెమన్, తులసి, ఇలాచీ, సినామిన్, జింజర్, పీచ్, ఇంకా కొత్తగా వచ్చిన కాశ్మీరీ కవ్వ అనమాట. ఇలా మనకి ఏ ఫ్లేవర్ అయినా కూడా రిజల్ట్ అనేది ఒకేలా ఉంటుంది. ఈ ఎఫ్రెష్లో నో ప్రోటీన్ అండి. ప్రోటీన్ అస్సలు ఉండదు. ఇది కేవలం ఎనర్జీ పర్పస్ మాత్రమే. ఈ ఎఫ్రెష్లో గ్రీన్ టీ నుండి తీసిన ఎక్స్ట్రాక్ట్ చేసినవి ఉంటాయన్నమాట. వీటితో పాటుగా కొంచెం కెఫిన్, అది కూడా న్యాచురల్ కెఫిన్ అనేది ఉంటుంది. దీన్ని హాట్ వాటర్లోనే తాగాలి అని ఏమీ ఉండదండి. హాట్ వాటర్లో కానీ, నార్మల్ వాటర్లో కానీ, లేదంటే కూల్ వాటర్లో కూడా తీసుకోవచ్చు అనమాట. డే మొత్తం మీద ఈ ఎఫ్రెష్ని మనం 4-5 టైమ్స్ వరకు కూడా తీసుకోవచ్చు. అంటే 4-5 స్పూన్స్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క స్పూన్ వచ్చి 1 గ్రామ్ ఉంటుందండి. దీనిలోనే స్పూన్ ఇస్తారు. 1 స్పూన్ ఎఫ్రెష్ని 160 ml హాట్ వాటర్లో తీసుకోండి. స్టార్ట్ చేసిన కొత్తలో అయితే కంపల్సరీగా హాట్ వాటర్లో తీసుకోవటానికి మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హాట్గా ఈ ఎఫ్రెష్ని తీసుకోవటం వల్ల మన బాడీ అనేది క్లెన్స్ అవుతుంది. ఈ ఎఫ్రెష్ని ఎండ తగిలే ప్లేస్లో కానీ, లేదా బండి, స్కూటీ డిక్కీల్లో కూడా అస్సలు పెట్టకూడదు అనమాట. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్లోజ్ చేసేటప్పుడు కూడా క్యాప్ టైట్గా పెట్టాలన్నమాట. ఈ ఎఫ్రెష్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టొద్దండి. అలాగే ఎఫ్రెష్ని ఓపెన్ చేసిన తర్వాత మనం 30 డేస్ లోపు వాడేసుకోవాలన్నమాట. 30 డేస్కి మించి, అంటే 4 రోజులకి మించి దీన్ని యూజ్ చేసినా దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పోతాయి. కాబట్టి మనం 1 మంత్ లోపు వాడేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. 1 స్పూన్ ఎఫ్రెష్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కెఫిన్ ఉంటుందండి. అంటే అది కూడా న్యాచురల్ కెఫిన్ మాత్రమే. అందుకని 6 తర్వాత మనం ఈ ఎఫ్రెష్ని తాగకపోవటం మంచిది. ఎందుకంటే కొంతమందికి నిద్ర పట్టకపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఎఫ్రెష్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇలా దీనిలోనే స్పూన్ ఉంటుందండి. ఇలా 1 స్పూన్ ఎఫ్రెష్ని 160 ml హాట్ వాటర్లో చక్కగా మిక్స్ చేసుకుని మనం తీసుకోవచ్చు అనమాట. ఈ ఎఫ్రెష్ని మనం కాఫీ, టీకి రీప్లేస్మెంట్గా యూజ్ చేస్తామని చెప్తాం కదా. ఎందుకు కాఫీ, టీ కంటే ఈ ఎఫ్రెష్ బెటర్ అంటే దీనిలో మెయిన్ షుగర్ ఉండదు. వెయిట్ లాస్ జర్నీలో మేజర్ ఇంపార్టెంట్ షుగర్ కంటెంట్ని యూజ్ చేయకూడదు. సో ఈ ఎఫ్రెష్లో అస్సలు షుగర్ ఉండదు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఎఫ్రెష్ అనేది లో క్యాలరీ అనమాట. 1 గ్లాసు ఎఫ్రెష్ తీసుకుంటే మనకి 4-5 క్యాలరీల కంటే ఇంకా తక్కువగానే, అంటే 4-5 క్యాలరీలతో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అదే కాఫీ, టీలు అయితే 150 నుండి 200 క్యాలరీస్. అది కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి క్యాలరీలు తగ్గొచ్చు, పెరగొచ్చు అనమాట. ఒకవేళ మీకు కాఫీ, టీలు అలవాటు బాగా ఉంటే ఒకేసారి మానేయకుండా స్లోగా తగ్గించుకుంటూ మానేయటానికి ట్రై చేయండి. దీనికి ఒక బెస్ట్ టిప్ అండి. మీకు కాఫీ, టీ అలవాటు ఉండి న్యూట్రిషన్ వాడుతూ ఉన్న వాళ్ళైతే కాఫీ తాగాలి, టీ తాగాలి అనిపించినప్పుడు ఈ ఎఫ్రెష్ ఒకసారి మిక్స్ చేసుకుని కలిపి తీసుకుంటే చాలండి. టీ తాగాలి అన్న కోరిక మీకు తగ్గిపోతుంది అనమాట. బాడీలో ఉండే వేస్ట్ వాటర్ని రిమూవ్ చేయడానికి, బాడీని క్లెన్స్ చేయడానికి ఎఫ్రెష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ జర్నీలో మనకి ఎనర్జీని బిల్డ్ చేయడానికి కూడా ఈ ఎఫ్రెష్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో డైరెక్ట్ కంపెనీ నుండే ఆర్డర్ పెట్టుకుని ఐడి తీసుకుని చక్కగా కంపెనీ నుండే ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనేవి తెప్పించుకుని యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంకా వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో కోచ్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.